కూటమి ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 1 నుంచి దీపం పథకం అమలు చేస్తూ ఉంది. పేద మహిళా కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదికి 2,452 రూపాయల వరకు రాయితీ అకౌంట్ లో పడుతుంది. ఏడాదిలో 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున తొలి విడతగా 2025 మార్చి 31 వరకు ఉచిత సిలిండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు, లబ్ధిదారుల వివరాల నమోదులో తప్పిదాలతో కొందరు లబ్ధిదారులకు రాయితీ అందట్లేదు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో ఇలాంటి సమస్యల పరిష్కరించేందుకు అర్జీలను స్వీకరిస్తూ ఉన్నారు. ఎందుకు రాయితీ రావట్లేదో పరిశీలించి పరిష్కరిస్తున్నామని అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నెల 31 వరకే తొలి సిలిండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం. దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల మధ్య ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీకి రాయితీ అందిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. గత అక్టోబర్ 29 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు తొలి విడత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునేందుకు సదుపాయం అయితే కల్పించగా, వందల మంది లబ్ధిదారులకు మొదటి బండ్లను బుక్ చేసుకున్న వందలాది మంది లబ్ధిదారులు మొదటిగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రాయితీ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడలేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ కేవైసీ చేయించుకోకపోవడం, అధిక విద్యుత్ వినియోగం, బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ లేకపోవడం, ఒకే బియ్యం కార్డుపై 2 గ్యాస్ కనెక్షన్ లో ఉండడం తదితర కారణాలతో రాయితీ పడట్లేదు. 1967 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తున్నారు అంటూ మనకు ఆయా జిల్లాల డిఎస్ఓలు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకే తొలి దశ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత తొలి దశ అయితే రాదు. రెండవ దశకు మనకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంకా తొలి సిలిండర్ బుక్ చేసుకోకుంటే వెంటనే బుక్ చేసుకోండి. ఆపై మీ ఈకేవైసీని చేయించుకుని తప్పనిసరిగా మీ ఖాతాలో ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడేలా చేసుకోండి.